హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 39 వెయిట్ లాస్ జర్నీలో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 39లో నా వెయిట్ వచ్చేసి 60.40 అనమాట. సో టోటల్గా 50 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. నేను డే 38లో వచ్చేసి 60.45 అయితే ఉన్నాను. 50 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ తీసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ కోసం అని చెప్పేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే ఒక కరివేపాకు రెమ్మనైతే యాడ్ చేసి మూత పెట్టేసి మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకుంటున్నాను. సో దట్ మంచి ప్రాపర్టీస్ అన్ని వాటర్లోకి దిగుతాయి అన్నమాట. జీరా తీసుకుంటున్నాం కాబట్టి మనకి మంచి ఫ్యాట్ కటర్ డ్రింక్ అయితే వర్క్ అవుతుంది. అలాగే ఇక్కడ కర్రీ లీవ్స్ తీసుకుంటున్నాం కాబట్టి మన హెయిర్కి కూడా చాలా మంచిది. ఏమైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే కూడా మనకి క్యూర్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. ఎర్లీ మార్నింగ్ మనం ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకుంటే మన మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను ఫిల్టర్ చేసేసుకొని కొన్ని పుదీనా రెమ్మలైతే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే హాఫ్ చెక్క లెమన్ని 2 గ్లాసుల్లోకి అయితే స్క్వీజ్ చేస్తున్నాను అనమాట. లెమన్ ఎక్కువైనా గానీ మనకి తాగలేమనమాట. నేనే తాగుతాను. మా వారు లెమన్ ఎక్కువ ఎయొద్దు, తక్కువ ఎయి అంటారనమాట. అందుకే హాఫ్ లెమన్ తీసుకొని రెండిట్లోకైతే కొంచెం స్క్వీజ్ చేసేసాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ మా డీటాక్స్ డ్రింక్ అయితే ఇదనమాట. తర్వాత 10:00కి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నానండి. నన్ను చాలామంది టైమింగ్స్ అడుగుతున్నారు. అందుకని చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లెగిస్తే అప్పుడు డీటాక్స్ డ్రింక్ తాగుతానండి. ఎందుకంటే నాకు టీ తాగే అలవాటు ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లెగిస్తే అప్పుడు ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ తాగుతాను. 10:00కి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. 10:00కి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఎగ్ దోస అయితే చేసుకోబోతున్నాను. మనం రెడీ చేసుకున్న మిల్లెట్స్ పిండి ఏదైతే ఉందో ఆ పిండితోనే ఎగ్ దోస అయితే రెడీ చేసుకుంటున్నాననమాట ఈరోజు. మంచిగా బ్యాటర్ అయితే యాడ్ చేసుకొని తర్వాత ఒక్క ఎగ్‌నైతే వేసుకున్నానండి. పైనుంచి కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. అలాగే నా దగ్గర ఇడ్లీ కారం ఉంటుంది కదా! ఆ ఇడ్లీ కారం అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను ఇక్కడ. మా ఇంట్లో అయితే ఎగ్ దోస అందరం ఇష్టంగానే తింటామండి. ఎప్పుడు నేను మీరు చూసినట్టయితే దోస పిండి చేసినప్పుడు ఎగ్ దోస ఖచ్చితంగా వేస్తాను. ప్లెయిన్ దోసలు చాలా తక్కువ. ఎగ్ దోస కూడా మరీ ఎక్కువగా కాదండి. ఒకవేళ తింటే 2 తింటాము. లేదంటే 1 తింటాము. అంతకు మించి ఎక్కువ తినలేం మళ్ళీ. ఇదిగోండి ఇప్పుడు డైట్‌లో ఉన్నాను కాబట్టి అయితే మాత్రం ఒకటే దోస తింటాననమాట. ఇదిగోండి రెండో పక్కకు తిప్పి కూడా మంచిగా ఉడకనివ్వాలి. దోస చూసారా ఎంత బాగా కాలిందో ఎర్రగా. భలే అనిపిచ్చింది. టేస్ట్ కూడా చాలా బావుందండి. అన్ని రకాల పప్పులు యాడ్ చేసి మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా! తినేప్పుడు చాలా టేస్టీగా అనిపిచ్చింది నాకైతే. ఇదిగోండి ఇలా ఒక్క ఎగ్ దోస అయితే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకున్నాను. తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేయబోతున్నాననమాట. లంచ్‌లోకి ఈరోజు మా వారికి ఇష్టం లేని కర్రీని ఇష్టంగా మార్చాలి అని చెప్పేసి చామదుంపల పులుసుకు బదులుగా ఫ్రై అయితే చేస్తున్నాను. మా వారైతే అస్సలంటే అస్సలు పులుసు ముట్టుకోరండి. ఇంక నేను బలవంతంగా నేను కలిపి స్పూన్ పెట్టిస్తేనే తింటారు. లేదంటే మాత్రం ఆ పులుసు కర్రీ అస్సలు తినరు. సరే ఈరోజు ఎందుకులే ఫ్రై చేద్దామని చెప్పేసి చామదుంపలనైతే మంచిగా వాష్ చేసుకొని అయి అయితే కుక్కర్‌లో వేసేసుకొని ఉడికేప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చామదుంపల్ని ఒక్క విజిల్ వచ్చేదాకే ఉడికించుకుంటున్నానండి. ఎక్కువగా ఉడికిస్తే ఫ్రై అనేది మళ్ళీ ముద్ద ముద్దగా అయిపోతుందనమాట. అందుకని చెప్పేసి ఓన్లీ ఒక్క విజిల్ అయితే పెట్టుకున్నాను. లేదు మేము కొంచెం ఏమంటారు మెత్తగా ఉన్న మేము తింటాము అనుకుంటే మీరు ఇంకొక విజిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కుక్కర్ పెట్టేసాను. తర్వాత అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే తాగాననమాట. అలా పని చేసుకుంటూ వాటర్ అయితే తాగుతాను. వాటర్ నిల్చొని తాగొద్దు అంటారు. కాకపోతే ఈ ఎండాకాలం నేను మళ్ళీ గ్లాస్ తీసుకెళ్ళి కూర్చొని తాగే అంతసేపు ఉండలేకపోయాననమాట. అక్కడే నిల్చొని మంచిగా కుండలో వాటర్ పట్టేసుకొని అయితే తాగేసాను. తర్వాత ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. ఈలోపు చామదుంపలైతే ఒక విజిల్ వచ్చేసాయన్నమాట. ప్రెషర్ కుక్కర్‌లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత అయితే విజిల్ తీసేసి ఇదిగోండి చామదుంపలను ఒకసారి చాకుతో నొక్కి చూసాననమాట. ఉడికాయా లేదా అని చెప్పేసి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుందనమాట. లేదు అనంటే ఇంకొక విజిల్ అయితే పెట్టుకోండి. నాకైతే ఓకే అనిపిచ్చింది.
అయితే మనం ఇవి ఫ్రై చేసేప్పుడు అతుక్కోకుండా ఉండాలంటే బియ్యం పిండి గానీ, లేదంటే కొంచెం కార్న్ ఫ్లోర్ గానీ యూజ్ చేయొచ్చండి. నేనైతే యూజ్ చేయలేదు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ కొంచెం గట్టిగానే ఉన్నాయి. సో, అతుక్కోవనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఏమి యూజ్ చేయలేదు. ఒకవేళ మీకు ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంటే కొద్దిగా బియ్యం పిండి గానీ, లేదు అంటే కొంచెం కార్న్ ఫ్లోర్ గానీ ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేయండి. యాడ్ చేస్తే అతుక్కోకుండా మంచిగా పొడి పొడిగా వస్తాయన్నమాట. ఫ్రై కోసం అని చెప్పేసి పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చామదుంపలు అయితే అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది మనం పప్పు చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని సైడ్ డిష్‌గా కూడా పెట్టుకొని తినొచ్చండి. చాలా బావుంటది. ట్రై చేయండి మీరు కూడా. మీరేమైనా మసాలాలు యాడ్ చేసుకోవాలంటే మసాలాస్ కూడా యాడ్ చేసుకోండి. నేను అంతగా ఎక్కువగా ఏం మసాలాలు యాడ్ చేయలేదు. కొంచెం గరం మసాలా తప్పితే ఏమీ యాడ్ చేయలేదనమాట. అంటే ఒక్కొక్కరం ఒక్కోలా చేసుకుంటాం కదండీ! నేనైతే లాస్ట్‌లో కొంచెం గరం మసాలా యాడ్ చేశాననమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ చామదుంపలనైతే మనం అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. లేదంటే అడుగంటుతాయనమాట. మంచిగా తిప్పుతూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి త్వరగానే ఉడుకుతాయనమాట. కొంచెం ఇలా ఫ్రై చేసుకునేప్పుడే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ముక్కలకి సాల్ట్ అనేది పడుతుంది. ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం యాడ్ చేశాననమాట ముక్కలు కొంచెం మగ్గడం కోసం అని చెప్పేసి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. అయితే ఈరోజు హాస్టల్‌లోకి చికెన్ తెచ్చారనమాట. మన ఇంట్లోకి ఎక్కువ కర్రీ తీసుకురావద్దు. నువ్వు ఓన్లీ 4 పీసులు తీసుకురా అనంటే మా వారు 4 పీసులు తీసుకొచ్చారు. దాన్నైతే అలా పులుసయితే పెట్టేస్తున్నాను. చాలా సింపుల్‌గా ఈసారి ఏమీ ఏయకుండా చేయడం అయితే ఇదే మొదటిసారి అనుకుంటా అండి. నా పెళ్ళైనాక అలా ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి చికెన్ కర్రీ చేయడం. ఏమీ ఏయలేదనమాట దాంట్లో అస్సలు. చామదుంపలన్నీ ఫ్రై అయిపోయినియి. ఇంకా అవైతే పక్కకు తీసేసుకొని సేమ్ కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులోకైతే నేను ఎండుమిర్చి ఏయడం మర్చిపోయానని చెప్పేసి ఎండుమిర్చి అయితే ఒకటి తుంచి యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలనైతే దంచుకొని యాడ్ చేస్తున్నాను. ఈ మధ్య వెల్లుల్లి రెబ్బలు అసలు ఎక్కువ వేయట్లేదండి నేను. నో చాలా తగ్గించాననిపించింది. నా వీడియోస్‌లో నాకే అనిపిస్తుంది. ఎప్పుడు ఇదివరకైతే వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసేసేదాన్ని. ఈ మధ్య వేయట్లేదు. వెయ్యాలండి. వెల్లుల్లి హెల్త్‌కి చాలా మంచిది. ఇదిగోండి తర్వాత అయితే ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అయితే ఈ చామదుంపల పులుసు డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదంటండి. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుందంట. నార్మల్ వాళ్ళు కూడా తీసుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. ఇది తీసుకోవడం వల్ల మన బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా హెల్ప్ చేస్తుందంట. అలాగే ఇది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి, అలాగే క్యాన్సర్ రాబోతున్న వాళ్ళకి కూడా రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుందంట. అలాగే ఇది మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికైతే హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యేప్పుడైతే నేను కొంచెం టేస్ట్‌కి తగ్గట్టు కారం, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని, ఈ మసాలానైతే కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ వేగేప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న చామదుంపలు ఏవైతే ఉన్నాయో అవైతే యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అయితే ఇది కొంచెం బాగా పొడిగా అనిపిస్తుంది నాకు. అయితే ఏం చేశానంటే కొంచెం వాటర్ అయితే చల్లుకున్నాననమాట. సో దట్ మసాలా అనేది ముక్కలకి మంచిగా పడుతుందని చెప్పేసి. వాటర్ చల్లిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు కావాలి అనంటే పైనుంచి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటది. ఇంకా మన లంచ్ ప్లేట్‌లోకి ఫైబర్ కావాలి కదా! అలాగే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే కీరా దోసకాయనైతే కట్ చేసుకుంటున్నాను. తర్వాత అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు కూడా తీసుకుంటున్నాను. ఇదిగోండి కీరా పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 100 గ్రామ్స్ రైస్ అయితే తీసుకున్నానండి. వైట్ రైసే తీసుకున్నాను. ఇదివరకి డైట్ చేసినప్పుడైతే మంచిగా బ్రౌన్ రైస్ ఇది పెట్టేసుకునేదాన్నండి. ఇప్పుడేంటంటే కొంచెం హాస్టల్‌లో పనుందని చెప్తున్నాను గదా! అటెళ్తున్నామనమాట. అందుకని చెప్పేసి ఆహ్, ఏ ఒకటే రైస్ పెట్టేస్తున్నాను అందరికీ. ఇంకా అదే తింటున్నాను నేను కూడా. ఇదిగోండి నాకు ఆ డిజైన్ నచ్చలేదనమాట. ఓన్లీ కీరా పెడితే అంత లుక్‌గా అనిపించలేదు. అందుకని చెప్పేసి మధ్యలో మళ్ళీ క్యారెట్స్ పెట్టాను. ఇదిగోండి 2 పీసెస్ చికెన్, అలాగే కొంచెం చామదుంపల వేపుడు, 100 గ్రామ్స్ వైట్ రైస్, అలాగే కీరా, క్యారెట్, సలాడ్ అయితే తీసుకొని నా లంచ్‌నయితే ఫినిష్ చేసేసాను.
ఈరోజు డైట్‌లో మంచిగా మొత్తం నాన్ వెజ్జే ఉందనమాట. సో, ఈవినింగ్ డిన్నర్‌లోకి కూడా నాన్ వెజ్‌తోనే రెసిపీ చేయబోతున్నాను. ఇక్కడైతే కొంచెం రెడ్ క్యాప్సికమ్, అలాగే కొంచెం యెల్లో క్యాప్సికమ్, కొంచెం పర్పుల్ క్యాబేజ్, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ ఆనియన్ అయితే ఇలా సన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు కారం, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు మంచిగా కలిపేసుకుంటున్నాను. ఏంటబ్బా! ఏం కలుపుతుంది చెప్పట్లేదనుకుంటున్నారా? ఏం లేదండి. చపాతీ, ఆమ్లెట్ కాంబినేషన్‌తో అయితే చేసుకోబోతున్నాను. దాన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇదిగోండి ఈ ముక్కలన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. అంటే పాప కోసం, నా కోసం, ఇద్దరి కోసం అని చెప్పేసి 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేనిక్కడ. 2 ఎగ్స్‌ని బ్రేక్ చేసి అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుంటున్నాను. నా దగ్గరున్న చాపర్‌లో వేసి గూడా చేసుకోవచ్చండి. సర్లే తక్కువ క్వాంటిటీయే కదా అని చెప్పేసి మామూలుగా బౌల్‌లో వేసేసైతే బీట్ చేసేసుకుంటున్నానిక్కడ. ఇంక బాగా కలిపేసి పక్కన పెట్టిన తర్వాతయితే ఇదిగోండి చపాతీ అయితే చేసేసుకున్నానండి. ఈరోజు చపాతీ పిండిలో నేను కొంచెం వాము అయితే యాడ్ చేశాను. భలే టేస్టీగా ఉందండి. మీరు గూడా ఎప్పుడైనా చపాతీ పిండి కలిపినప్పుడు వాము ఎప్పుడు ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ఇదిగోండి తర్వాత పాన్ మీదయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చపాతీని 2 పక్కల తిప్పుతూ మంచిగా కాలనిచ్చాను. అయితే వాము వేసుకున్నాం కాబట్టి మంచిగా డైజెషన్ అవుతుందండి. అలాగే మనకి ఏదైనా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ లాగా ఉన్నా కానీ క్యూర్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుందనమాట. ఇంక నైట్ డీటాక్స్ డ్రింక్ తీసుకోకుండా డైరెక్ట్‌గా ఇలా గూడా చేసుకోవచ్చు. నేను నైట్ ఏం డీటాక్స్ డ్రింక్ తీసుకోనండి. కానీ తీసుకుంటే మంచిదంట. ఇంకా వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ చేస్తుందంట. చూద్దాం పోను పోను ట్రై చేస్తాను. ఇదిగోండి తర్వాత మనం రెడీ చేసుకున్న ఎగ్ బ్యాటర్ ఏదైతే ఉందో అదైతే పాన్ పైన స్ప్రెడ్ చేసేసుకున్నాను. తర్వాత మనం ముందుగా కాల్చి పెట్టుకున్న చపాతీనైతే పెట్టేసుకుంటున్నాను. అయితే ఆమ్లెట్ వేసే అప్పుడే కొంచెం ఆయిల్ అయితే పాన్ పైన గ్రీస్ చేసుకున్నానండి. తర్వాత వేయడానికి అవ్వదు కదా! అందుకని చెప్పేసి ఫస్టే కొంచెం గ్రీస్ చేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే రెండో పక్కకు మనం తిప్పడానికి ఆప్షన్ లేదనమాట. అందుకని చెప్పేసి మనం ఏమంటారు ఒక సైడే మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. నేనైతే చాలా స్లోగా పెట్టుకున్నాను ఫ్లేమ్ అనేది. 2 పక్కలకి తిప్పుతూ మంచిగా చపాతీ ఆమ్లెట్ రోల్‌నయితే రెడీ చేసుకున్నాననమాట. ప్రోటీన్‌కి ప్రోటీన్, అలాగే వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి ఫైబర్‌కి ఫైబర్, అలాగే మనం చపాతీ పిండి తీసుకుంటున్నాం కాబట్టి మనకి కార్బోహైడ్రేట్స్‌కి కార్బోహైడ్రేట్స్ మంచిగా లభిస్తాయి. ఎప్పుడైనా డైట్‌ని మంచిగా ఎంజాయ్ చేస్తూ చేయాలండి. తింటూ చేయాలి. తినకుండా కడుపు మార్చేసుకొనైతే చేసుకోవద్దు ఎవ్వరైనా సరే. మనం ఎంజాయ్ చేస్తూ చేస్తే ఇంకా మంచిగా వెయిట్ లాస్ అవుతామండి. మనం తినాలి, వాకింగ్ చేయాలి. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ చేయండి, షటిల్ ఆడండి, లేపోతే మీరు మేము జుంబా డాన్స్ చేస్తామంటే చేయండి. ఇదివరకు నేను చేసేదాన్ని. ఇప్పుడైతే చేయట్లేదు. ఇప్పుడు నార్మల్‌గా వాకింగే చేస్తున్నాను. అంటే ఈ చికెన్ గున్యా రావడం వల్ల ఏమో చేస్తే మళ్ళీ ఎక్కడి నుంచి ఇంకో నొప్పొస్తదో అని చెప్పేసి చేయట్లేదనమాట. ఇప్పుడు ఓన్లీ వాకింగే చేస్తున్నాను నేనైతే. మార్నింగ్ 10:00కి బ్రేక్‌ఫాస్ట్ చేశానండి. తర్వాత 1:30కి లంచ్ చేశాను. ఈవినింగ్ 6 లోపు డిన్నర్ అయితే చేస్తున్నాను. మళ్ళీ టైమింగ్స్ చెప్పడం మర్చిపోతానని ముందే చెప్తున్నాననమాట. ఇదిగోండి ఫైనల్‌గా ప్లేట్‌లోకైతే ఇలా ఒక్క రోల్ లాగా పెట్టేసుకున్నాను. తర్వాత దీన్ని కర్డ్‌తో అయితే సర్వ్ చేసుకున్నానండి. మీరు చట్నీతో కావాలంటే చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చపాతీ ఆమ్లెట్ రోల్ గూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది పిల్లలకి స్నాక్ బాక్స్‌లో పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా వెజిటబుల్స్ మంచిగా ఇష్టంగా తింటారు. మా పాప కూడా భలే తినిందండి. వెజిటబుల్స్ నార్మల్‌గా ఇస్తే తినరు కదా! ఇలా ట్రై చేయండి. తింటారు ఖచ్చితంగా. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వన్ బై వన్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.